సోషల్ మీడియా అనేది ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అంతే డౌన్కి కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీల్ని మాత్రం మళ్ళీ మొహం చూపించకుండా చేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జీవితాలు నాశనమయ్యాయి. వారికి సంబంధించి ప్రైవేట్ వీడియోస్, ఫొటోస్ బాగా లీక్ అవ్వడంతో ఒక మచ్చ తెచ్చుకున్నారు. అయితే గతంలో కూడా కొంతమంది హీరోయిన్స్ల ఎంఎస్ వీడియోస్ లీక్ అయ్యాయి. మరి ఆ హీరోయిన్స్ ఎవరు, ఎలాంటి వీడియోస్ లీక్ అయ్యాయి, వారి కెరియర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, అసలు ఆ వీడియోస్లో ఎంతవరకు నిజం ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొదటిగా కరీనా కపూర్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఈమె పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ఈమె నడిపిన లవ్ అఫైర్స్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా షాహిద్ కపూర్తో ఈమె లవ్ ట్రాక్ అప్పట్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో తరచూ మీడియాలో వీరిద్దరూ క్లోజ్గా కనిపించడమే కాకుండా వీరిద్దరి ఎంఎంఎస్ వీడియో లీక్ అవ్వడంతో మీడియాలో ఆ వీడియో సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అలా వీరిద్దరూ జబ్ వి మెట్ మూవీ షూటింగ్ టైంలో ఒకే రూమ్లో ఉన్నప్పుడు బెడ్ పై ఉన్న సన్నివేశాల్ని షాహిద్ తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు. అలా ఉన్నట్టుండి ఆ వీడియో కొద్ది రోజులకే లీక్ అవ్వడంతో స్టార్ హీరోయిన్గా ఉన్న కరీనా కపూర్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి షాహిద్ కపూరే కావాలని ఆ వీడియోల్ని లీక్ చేశాడని కరీనా కపూర్ మానసికంగా కృంగిపోయి అతనితో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. కానీ షాహిద్ కపూర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ తాను 24 ఏళ్ల పిల్లవాడిని, తన ప్రైవసీ ఇలా పబ్లిక్ చేయటం వల్ల తన కెరియర్ నాశనం అయిందని చెప్పుకొచ్చాడు. అంటే అటు కరీనా కపూర్, ఇటు షాహిద్ కపూర్ ఆ వీడియో లీక్ చేయకుండా ఇంకెవరు చేసుంటారనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. కానీ అప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ కూడా అవడంతో వీరిద్దరూ కామ్ అయ్యారు. ఇక 2022లో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక అడుగుపెట్టిన త్రిష 41 ఏళ్లైన ఇప్పటికీ స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే త్రిష ఒక తమిళ్ మూవీ షూటింగ్ కోసం మదురైకెళ్లగా అక్కడ కొంతమంది కలిసి సీక్రెట్గా త్రిష ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి 2005లో దాన్ని ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. ఇక అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం అంతలా లేకపోయినా త్రిష ఎంఎంఎస్ వీడియో మాత్రం ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టిందని చెప్పొచ్చు. అలా ఈ వీడియో వైరల్ అవ్వడంతో త్రిష మీడియా ముందుకొచ్చి ఆ వీడియో తంది కాదని ఖండించినా ఆమె మాటల్ని మాత్రం ఎవ్వరూ నమ్మలేదు. అంతేకాకుండా సూచి లీక్స్ ద్వారా త్రిష ధనుష్తో ఉన్న ప్రైవేట్ ఫొటోస్ మరియు వీడియోస్తో పాటు రానాని కిస్ చేసిన ఫొటోస్ కూడా బయటికి రావడంతో ఈమె ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయ్యి ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా విజయ్తో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ హన్సికా మోట్వాని. దేశముద్రు మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ మూవీ ద్వారా మంచి సక్సెస్ని అందుకొని తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ మూవీస్ చేస్తూ సింబుతో క్లోజ్ అయ్యి వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో కూడా ఉన్నారు. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ అదే టైంలో హన్సికా ప్రైవేట్ వీడియో ఇంటర్నెట్లో లీక్ అయ్యి అన్ని చోట్ల హల్చలైంది. దీంతో శింబు హన్సికతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాడనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ భర్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వారిద్దరికి విడాకులు ఇప్పించి ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవడంతో ఈమె చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా అదంతా పట్టించుకోకుండా ఇప్పుడు ఈమె వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటుంది. నెక్స్ట్ ఓవియా. తమిళ మూవీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓవియా హెలెన్ తెలుగులో హీరో తరుణ్తో కలిసి ఇది నా లవ్ స్టోరీ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చినా ఆ మూవీ సక్సెస్ని సాధించలేకపోయింది. ఇక అలా ఈమెకి ఒక స్టేజ్లో సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో తమిళ బిగ్ బాస్ షోకి వెళ్లడం జరిగింది. అలా ఆ షోలో ఈమె చేసిన పర్ఫార్మెన్స్కి గాను తన మూవీస్ ద్వారా సంపాదించలేని అభిమానుల్ని బిగ్ బాస్ ద్వారా సంపాదించిందనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఈమెకి సినిమాల్లో పూర్తిగా ఛాన్సులు రాక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే రీసెంట్గా ఈమెకి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయి సోషల్ మీడియాలో తెగ హల్చలైంది. అయితే ఈ విషయంపై స్పందించిన ఓవియా ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పుకొచ్చింది. కానీ ఆ వీడియోలో ఉన్న మహిళ అసభ్యకర పొజిషన్లో ఉండి తన భుజంపై పచ్చబొట్టు కూడా ఉండడంతో అందరూ అది ఓవియా అని కామెంట్ చేశారు. దీనికి తోడు ఓవియా నటించిన 90ml మూవీలో కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా సేమ్ లుక్లో కనిపించడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. ఇక అలా వీడియో స్క్రీన్ షాట్స్
ఓవియాకి పంపిస్తూ ఈ చిన్న వీడియో క్లిప్ సరిపోదు, పూర్తి వీడియో హెచ్డీలో కావాలని కామెంట్స్ పెట్టడంతో సహనం కోల్పోయిన ఓవియా ఒక ఫోటో షేర్ చేస్తూ అందులో ఇక చాలు అన్నట్టుగా చేతులు చూపించింది. కానీ రోజుకి టార్చర్ ఎక్కువడంతో ఓవియా పోలీస్ కంప్లైంట్ని కూడా ఫైల్ చేసింది. ఏదేమైనా ఆ ప్రైవేట్ వీడియో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీని షేక్ చేస్తుందనే చెప్పొచ్చు. నెక్స్ట్ రాధికా ఆప్టే. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి రాధికా ఆప్టే. ఇక ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చేయటానికైనా వెనకడదు. కానీ అలాంటి నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కోక తప్పదు. గతంలో ఈమె పర్చేత్ అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ డైరెక్టర్ పర్చేత్ మూవీ ఇండియాలో రిలీజ్ అవ్వదని చెప్పి ఈమెతో నగ్నంగా యాక్ట్ చేపించాడు. కానీ ఆ వీడియో క్లిప్ ఇంటర్నెట్లో హల్చల్ అవ్వడంతో ఇండియాలో కూడా ఆ వీడియో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ఈమె ఒక పోస్ట్ పెడుతూ ఆ వీడియోలో ఉన్న తాను కాదని క్లారిటీ ఇచ్చిన అందరూ ఆ మూవీ స్క్రీన్ షాట్స్తో కామెంట్స్ చేయడంతో రాధిక మానసికంగా కృంగిపోయి కొన్ని రోజులు ఇంటి నుండి బయటికి రాలేదని చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత ఈమె పర్చేత్ మూవీలో నటించినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆ వీడియో ద్వారా తనకొచ్చిన పాపులారిటీతో తెలుగులో బాలకృష్ణ చేసిన లెజెండ్ మూవీలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక నెక్స్ట్ రంజిత. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఒక వెలిగిన హీరోయిన్ రంజిత 1990లో కడప రెట్టెంబ అనే తెలుగు సినిమాతో సినీ అరంగరేటం చేసి తమిళంలో భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన నాడోడి తెండ్రా అనే సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక 2017 వరకు సినిమాలో హీరోయిన్గా నటించి ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్స్ చేసుకుంటూ బిజీ అయింది. ఇక ఈ క్రమంలోనే తన కాలేజ్ డేస్ నుంచి ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోగా వీరికి 10 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో తన అక్క సలహాతో రంజిత నిత్యానందని కలవడం జరిగింది. అలా నిదానంగా నిత్యానందకి రంజితకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ఎఫ్ఐఆర్ ని పెట్టుకున్నారు. ఇదే సమయంలో సన్ టీవీ నిత్యానంద డ్రైవర్తో స్టింగ్ ఆపరేషన్ చేయగా అది సక్సెస్ అయ్యి నిత్యానంద మరియు రంజిత్ బెడ్ పైన ఉన్న ఒక వీడియో బయటకు వచ్చి అన్ని చోట్ల హల్చలైంది. దీంతో రంజిత భర్త ఈమెకి విడాకులు ఇవ్వడంతో అప్పటి నుండి రంజిత నిత్యానందని భర్తగా స్వీకరించి అతనితోనే ఉంటుంది. ఇక నెక్స్ట్ అక్షరా సింగ్. భోజ్పురి హీరోయిన్ అక్షరా సింగ్ గురించి వినే ఉంటారు. గత కొన్ని నెలల క్రితమే ఈమె పర్సనల్ వీడియో ఒకటి లీక్ అయ్యి ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ వీడియో ద్వారా ఈమెకి భోజ్పురి బిగ్ బాస్లోకి వెళ్లే అవకాశంతో పాటు భోజ్పురి సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వచ్చాయి. అలా ఈ క్రమంలోనే ఈమెకి చెందిన మరొక శృంగార వీడియో లీక్ అయింది. అందులో ఈమె ఒక వ్యక్తితో కలిసి శృంగారంలో పాల్గొన్నట్టు కనిపిస్తుంది. దీంతో ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా, ఒక ఆడదాని వయ్యుండి ఇంతలా దిగజారాలనే కామెంట్స్ పెట్టడంతో దీనిపై స్పందించిన అక్షరా సింగ్ ఆ వీడియోలో ఉన్న తాను కాదని, ఎవరో కావాలని మార్ఫింగ్ చేశారని, అలాంటి పని ఎవరు చేసినా తాను పట్టించుకోనని, ఎందుకంటే అందులో ఉన్నది తాను కాదు కాబట్టి అని చెప్పినా ఈమెపై విమర్శలు మాత్రం ఆగలేదు. నెక్స్ట్ శిల్పా రాజ్. భోజ్పురి సింగర్ మరియు నటిగా గుర్తింపు తెచ్చుకున్న 22 ఏళ్ల శిల్ప కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఆల్బమ్ సాంగ్స్లో సింగర్గా పాడగా ఆ పాటలు వైరల్ అయ్యి ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈమె పాటలకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈమె తన బాయ్ ఫ్రెండ్తో కలిసి శృంగారంలో పాల్గొన్న వీడియో ఒకటి బయటికి రావడంతో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చలైంది. ఆ వీడియోలో ఈమె బాయ్ ఫ్రెండ్తో పాటు మరో అబ్బాయి కూడా ఉండడంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి శిల్పారాజ్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక అలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శిల్పారాజ్ ఆ వీడియో బయటికి రావడంతో సైలెంట్ అయింది. దీంతో ఈమె పబ్లిసిటీ కోసమే ఆ వీడియోని లీక్ చేసిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ప్రియాంక పండిత్. భోజ్పురి హీరోయిన్ అయిన ఈమె పవన్ పుత్ర, ఇచ్చాధన్, ఆవారా బలం, కరం యుగ్, దొడ్డే వంటి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ మంచి గుర్తింపును పొందింది. కానీ సడన్గా ఈమె ఒక వ్యక్తితో ఉండే ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో అది కొద్దిసేపటికే వైరల్గా మారింది. ఇక ఈ వార్తలపై ప్రియాంక పండిత్ స్పందిస్తూ ఆ వీడియోలో ఉన్న తాను కాదని, ఎవరో మార్ఫింగ్ చేసి లీక్ చేశారని చెప్పినా నెటిజన్లు మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు. కామెంట్స్ మాత్రం చేస్తూనే ఉన్నారు. ఇవే ఫ్రెండ్స్ ఎంఎంఎస్ వీడియోస్ లీక్ అయిన హీరోయిన్స్ గురించి కొన్ని వివరాలు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.